ఒక సంతకం కోసం నెలలు, ఒక అనుమతి కోసం సంవత్సరాలు, కోట్ల రూపాయల ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. భారతదేశంలోని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వ్యవస్థ నిజంగా పర్యావరణాన్ని కాపాడుతోందా లేక అభివృద్ధికి బ్రేక్ వేస్తోందా? పర్యావరణ అనుమతి వ్యవస్థ మొదటగా అధిక కాలుష్యం సృష్టించే పరిశ్రమలను పర్యవేక్షించడానికి రూపొందించబడింది. కానీ కాలక్రమేణా సాధారణ గృహ నిర్మాణ ప్రాజెక్టులు కూడా అదే ప్రక్రియలోకి వచ్చాయి. ముఖ్యంగా 20,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణ విస్తీర్ణం ఉన్న ప్రాజెక్టులకు ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ తప్పనిసరిగా మారింది. ఇప్పటికే నగర ప్రణాళిక ప్రకారం నివాస ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాల్లో నిర్మించే అపార్ట్మెంట్లకు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం కావడం అర్థం కాని విషయంగా కనిపిస్తోంది. ఎందుకంటే అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికే స్థానిక మున్సిపల్ అనుమతులు, కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతులు, అగ్నిమాపక శాఖ అనుమతులు, తీర ప్రాంతాల్లో ప్రత్యేక అనుమతులు వంటి అనేక దశలను దాటుతాయి. వీటిపైన మరోసారి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోరడం అనవసరమైన పునరావృత ప్రక్రియ. అలాగే ఈ నియమాల వల్ల నిర్మాణ రంగంలో వక్రీకరణలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు, పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నిర్మించాల్సిన చోట 2 చిన్న ప్రాజెక్టులుగా విభజించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతాయి. దీనివల్ల భూమి వినియోగ సామర్థ్యం తగ్గుతుంది, మౌలిక సదుపాయాల ఖర్చు పెరుగుతుంది, పట్టణాల విస్తరణ మరింత అవ్యవస్థగా మారుతుంది. నిర్మాణ రంగం భారతదేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ముఖ్యంగా రోజువారీ కూలీలకు ప్రాజెక్టుల ఆలస్యం నేరుగా ఉద్యోగాల కోతకు దారితీస్తుంది. ప్రతి నెల ఆలస్యం అంటే కార్మికులకు వేతన నష్టం, కొనుగోలుదారులకు అదనపు ఖర్చు, గృహాల ధరల పెరుగుదల. అయితే ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తున్న, పర్యావరణానికి నిజంగా హాని చేసే ప్రాజెక్టులు అధిక నీటి వినియోగం, వ్యర్థాల ఉత్పత్తి, శక్తి వినియోగం, వరద ప్రమాదం లేదా సున్నితమైన పర్యావరణ ప్రాంతాలపై ప్రభావం కలిగించే ప్రాజెక్టులు కఠిన పరిశీలనకు లోనవ్వాలని ఇక్కడ ఉద్దేశం. కానీ సాధారణ నివాస ప్రాంతాల్లో నిర్మించే తక్కువ ప్రమాదం ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అదే స్థాయి పరిశీలన అవసరం లేదు. అందుకే అన్ని ప్రాజెక్టులను ఒకే తీరుగా చూడకుండా ప్రమాద స్థాయి ఆధారంగా వర్గీకరించి తక్కువ ప్రమాదం ఉన్న వాటికి వేగవంతమైన అనుమతులు ఇవ్వాలని ఇక్కడ ఉద్దేశం. మొత్తంగా ఇక్కడ చెప్పదలిచిందేమిటంటే, భారతదేశంలో సమస్య నియంత్రణల కొరత కాదు, అసలు సమస్య అవసరమైన చోట కంటే అవసరం లేని చోట నియంత్రణలు ఎక్కువగా ఉండటం. పర్యావరణ పరిరక్షణను బలోపేతం చెయ్యాలంటే నిజంగా ప్రమాదకరమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టి సాధారణ గృహ నిర్మాణాలపై అనవసరమైన ఆలస్యాలను తగ్గించాలి. మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. సరదాగా అలా